నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామకు మరియు ద్రౌపదికి మధ్య జరిగిన అంతరంగిక సంభాషణ ఒక బెంగాలీ గ్రంథంలో వ్రాయబడింది. ఈ యొక్క తెలివితేటలు తెలుసుకోవడానికి ఈ సంభాషణ ఉపయోగపడుతుందని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, ఒకసారి శ్రీకృష్ణుడు సత్యభామను వెంట పెట్టుకుని పాండవుల అరణ్యవాసం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. అరణ్య మధ్య భాగంలో ఉన్న ఒక ఆశ్రమంలో పాండవులు నివసిస్తున్నారు. శ్రీకృష్ణ సత్యభామ అక్కడికి వెళ్లే సమయానికి కొంతమంది మహర్షులు, బ్రాహ్మణుడు మరియు మార్కండేయ మహర్షి కనిపించారు. కృష్ణుడు వాళ్ళల్లో కలిసిపోయి అనేక విషయాలు చర్చిస్తూ ఉండగా సత్యభామ లోపలికి వెళ్లి లోపల వంట చేస్తున్న ద్రౌపదిని కలిసి ఆమెతో పిచ్చాపాటి మాట్లాడడం మొదలుపెట్టింది. వంట పూర్తయిన తర్వాత అందరూ భోజనాలు చేశారు. ఆ తర్వాత పురుషులు అందరూ ఆశ్రమం బయట ఆ చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సత్యభామ, ద్రౌపది ఆశ్రమానికి కొంత దూరంలో ఒక ప్రశాంతమైన సరస్సు దగ్గరికి వెళ్లి అక్కడ చల్లటి నీడ ఇచ్చే ఒక చెట్టు క్రింద కూర్చుని తమ తమ వ్యక్తిగత విషయాల గురించి ఒకరితో ఒకరు చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో వారి సంభాషణలో వారి భర్తల గురించి, మరుదుల గురించి, సవతుల గురించి, అత్తగార్ల గురించి సాగింది. సందర్భంలో సత్యభామ ద్రౌపది యొక్క దాంపత్య జీవితం గురించి తెలుసుకోవాలని ఆ విషయమై ద్రౌపదిని ప్రశ్నలు వేసింది. అప్పుడు ద్రౌపది తన రహస్యాలను సమాధానాలుగా చెప్పింది. సత్యభామ ద్రౌపదిని మొదట ఇలా ప్రశ్నించింది: ఓ సఖి, పాండవులతో నీకు వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? అయినప్పటికీ వాళ్ళు నీపై కోపం ప్రదర్శించరు. పైగా ఎల్లప్పుడూ నీకు విధేయులుగా, మీకు తోడుగా ఉంటారు. భర్తను వశం చేసుకోవడానికి ఏ మంత్రం వేశావో సత్యభామ అడిగిన ప్రశ్నకి ద్రౌపది ఒక చిరునవ్వు నవ్వి, ఓ సత్యం, నీవు నన్ను అలా ఎందుకు అడిగావు? నేను ఊహించుకోగలను. నీవు కూడా నా పద్ధతులను పాటించి మా కన్నయ్య గారైన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నీకు విధేయుడుగా చేసుకోవాలని అని ఆశపడుతున్నావు అని నాకు అర్థమైంది. ద్రౌపది మాటలకు సత్యభామకు చిరు కోపం వచ్చింది. ఆ కోపాన్ని చిరునవ్వుగా మార్చుకుంటూ సత్యభామ ఇలా అన్నది: మీ అన్నగారు సామాన్యుడు కాదు. ఆయన ఎవరికి వశుడు కాదు. ఎవరి వద్ద వారి మాటలు, చేతులతో మాయ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని ఇప్పుడు నా దగ్గరే ఉంచుకోవాలి అంటే ఈ వశీకరణ మంత్రము నాకు తెలిసి తీరాలి. అలాంటిది ఏదైనా నీ దగ్గర ఉంటే చెబుతామని ఆశపెడుతున్నాను, సత్యభామ చెప్పింది. విన్న ద్రౌపది పక్పక్కా నవ్వి సత్యభామతో ఇలా అన్నది: ఓ సత్య, భర్త వశీకరణానికి లొంగడు. అలా లొంగడు అని ఎవరైనా అంటే అది శుద్ధ అబద్ధం. నీకు లొంగ తీసుకోవాలని ఆశ ఉండడం వలన ఈ మందు మాకు పెట్టాలి అని ప్రయత్నించవద్దు. వశీకరణ మందు తిన్నవారు కుష్టు రోగము, మూర్ఛ రోగము, నపుంసకత్వము పొందుతారు. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. అదీ కాక శ్రీకృష్ణుడు మహామేధావి. ఏం చేసినా అతడికి ఇట్టే అర్థమైపోతుంది. అందువలన వశీకరణ మంత్రంతో లొంగ తీసుకోవడం నీకే కాదు, దేవలోకంలో ఉన్న ఊర్వశికి కూడా సాధ్యం కాదు. ద్రౌపది మాటలకు సత్యభామ ముఖం చిన్నబుచ్చుకొని మౌనం వహించింది. అప్పుడు ద్రౌపది చిరునవ్వు నవ్వుతూ సత్యభామ వీపు మీద చేయి వేసి ఆప్యాయంగా తడుముతూ, ఓ సఖి, నీ బాధ నాకు అర్థమైంది. అనంతమైన సంఖ్యలో ఉన్న తన భార్యలతో సరసాలు చేసి నీ భర్తని నీకు వశనుగా చేసుకోవాలని ఆశపడుతుందని ఆతృత నేను అర్థం చేసుకుంటున్నాను. సరే, నీ కోరికను నేనెందుకు కాదనాలి? భర్త నీకు ఒకటి తీసుకొని కొన్ని రహస్యాలను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. భర్తను వశం చేసుకోవాలి అనుకునే భార్య అయినా తన ఆగ్రహాన్ని, గర్వాన్ని, భర్తను తన ఆధీనంలో పెట్టుకోవాలి అనే కోరికని చంపుకోవాలి. ఆ తర్వాత అతన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ అతని ఏదీ అడగకముందే అతని మనసులోని కోరికలను తెలుసుకుని అందివ్వాలి. భర్త భోజనం చేసిన తర్వాత భార్య భోజనం చేయాలి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటే భార్య నోరు తెరిచి ఆహారాన్ని నములుతూ పెద్దగా అరవడం, నవ్వడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఆహారాన్ని నమిలితే మాట్లాడే పురుషుడు కానీ స్త్రీ కానీ అసహ్యంగా కనిపిస్తారు. వాణ్ణి కూడా అలా అసహ్యంగా కనిపిస్తే భర్తకు ఆమె మీద ఉండే ఆకర్షణ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల భర్తతో కలిసి భోజనం చేసేటప్పుడు మౌనంగా భోజనం చేయడం మంచిది. భర్త వినేటట్లుగా తీర్చడం, అపాన వాయువును విడుదల చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే పురుషులు తన భార్య లేదా తనకు నచ్చిన స్త్రీ విడుదల చేసిన భౌతికమైన శబ్దాలు, నవ్వడం వంటి వాటి మీద చాలా ఆసక్తి కలిగి ఉంటాడు. అలాంటి పురుషుడికి మీద భర్తకి భార్య చేసే శబ్దాలు ఏ మాత్రం నచ్చవు. వాటి వల్ల ఆ భర్తకి భార్య మీద ఉండే వ్యామోహం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక తల్లి తన కుమారుడికి ఎంత శ్రద్ధగా
వంట చేసి వడ్డిస్తూ ఉంటుందో అంతే శ్రద్ధగా భార్య తన భర్త మీద ప్రదర్శించాలి. నీకు సేవలు చేయడంలో, నీ గురించి ఆలోచించడంలో నీ తల్లికి నేను ఏ మాత్రం తీసిపోను అని అతనికి అర్థమయ్యేలాగా చేయాలి. ఒక పురుషుడు హృదయంలోకి చేరుకోవాలి అంటే అతని ఉదర మార్గం ద్వారా ప్రవేశించాలి అని అనగా, భర్త ప్రేమను సంతృప్తిగా పొందాలి అంటే అతనికి ఇష్టమైన పదార్థాలను భార్య వండి వడ్డించాలి. భార్యకు ఆకర్షించే రూపం లేకపోయినా నోరూరించే వంటకాలను చేయడం ద్వారా ఆ భార్యని ఇష్టపడిన భర్త ఉండడని పండితులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఖాళీ కడుపుతో ఉన్న భర్తకు భార్య మీద అభిమానం ఉండదు. కడుపు రుచికరమైన ఆహార పదార్థాలతో నిండినప్పుడు మాత్రమే అతనికి భార్య యొక్క గొప్పదనం తెలుస్తుంది. భర్తని ఎప్పుడూ కూడా కటువైన మాటలతో నిందించకూడదు. అతని మనసుకి ఆనందాన్ని కలిగించే మాటలనే మాట్లాడాలి. ప్రతి వద్ద తన భార్య మాట్లాడే మాటలు ఆఖరికి ఆవిడికి జలుబు చేస్తే ఆవిడ తుమ్మే తుమ్ము కూడా సంగీతంలాగా వినపడాలి అని కోరుకుంటాడు. భార్య తన ఇంటి ప్రహరీ ద్వారం వద్ద ఎక్కువసేపు నిలబడకూడదు. ఎప్పుడూ ఇంటి లోపలే ఉండాలి. అలా చేయడం వల్ల ఇంటిని తన సర్వస్వం భావిస్తుంది అని ఆమె భర్త అనుకుంటాడు. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకోకుండా భర్తతో మాట్లాడకూడదు. ముఖ్యంగా ముఖం కడుక్కోకుండా మాట్లాడితే ఆమె నోటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఆమె మీద ఉండే ఆకర్షణ భర్త కోల్పోతాడు. భర్తని వశం చేసుకోవాలి అనుకునే భార్య అతని ముందు పెద్దగా నవ్వరాదు. చిరునవ్వుతో సరిపెట్టుకోవాలి. సాధారణంగా పురుషుడు తెలివి తక్కువ వాడిగా ఉంటాడు. కానీ తాను తెలివి తక్కువ వాడు అనే విషయం అతనికి ఏనాడూ తెలియదు. అందువల్ల భార్య అతని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని అతడెంతో మేధావి అనే విధంగా ప్రవర్తించాలి. అప్పుడే భర్త తన భార్యను ఏ విషయంలోనూ వ్యతిరేకించలేదు. ఈ విధంగా భర్తని ఆకట్టుకోవడానికి భార్య అనేక రకాలైనటువంటి మార్గాలను ఉపయోగించవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.